హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ అండ్ టేస్టీ టిఫిన్ రెసిపీ చూసేద్దాము. అదేంటంటే రాగి ఉప్మా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కంటే కూడా చాలా యమ్మీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ టీ గ్లాస్ వరకు సూజీ వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్ని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా వేయించాలండి దోరగా. ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ గ్లాస్ రాగి పిండి వేసుకోవాలన్నమాట. రెండు కూడా ఈక్వల్గా వేసుకోండి. రెండు కలిపి ఒక టీ గ్లాసేనండి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక 2 నిమిషాల పాటు బాగా దోరగా వేయించండి. రాగి పిండి వేగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇలా మరో 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి కొంచెం దొరగా వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. ఇవి అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన అల్లం కొంచెం వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. అలాగే హాఫ్ ఉల్లిపాయ, అలాగే ఒక క్యారెట్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయని స్లైసెస్గా, క్యారెట్ని చిన్న పీసెస్ కింద, అలాగే కొంచెం బఠానీ కూడా వేసుకోండి. పచ్చి బఠానీ ఒక 2-3 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని వేయించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటోని కట్ చేసి వేసుకోవాలన్నమాట చిన్న ముక్కలుగా. టమాటోని మగ్గించుకోవాలండి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు. ఈలోపు మిగతా వెజిటబుల్స్ కూడా కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు మనము మూత తీసి ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మనము రాగి పిండి అలాగే రవ్వ కలిపి ఒక టీ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి మనము 3 టీ గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అది కరెక్ట్ కొలత అనమాట. చక్కగా ఉడుకుతుంది. ఇలాగైతే వాటర్ తగినంత వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మనము మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఈలోపు 2-3 పొంగులు వస్తాయన్నమాట. ఈ వెజిటబుల్స్ కూడా చాలా వరకు ఉడికిపోతాయి. ఆ తర్వాత మనం మూత తీసి ఇందులోకి ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ అలాగే రాగి పిండి ఉంది కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. మనం 3 గ్లాసుల నీళ్ళు పోసాం కాబట్టి బాగా ఉడుకుతుందండి. చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట ఉప్మా అనేది. సో మీరు కూడా ఇదే కొలతతో చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇక కుక్ చేసుకోవాలండి ఒక 10 నిమిషాల పాటు. ఇలా చేయడం వల్ల రవ్వ కానీ అలాగే రాగిపిండి కానీ ఎక్కడా కూడా ఉండలు లేకుండా చాలా చక్కగా ఉడుకుతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది చూడండి. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండగానే తీయండి. ఇది బయటికి తీసి ప్లేట్లో వేసి సర్వ్ చేసుకునేటప్పటికి ఇంకొంచెం గట్టిగా తయారవుతుంది అనమాట. సో కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆపి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని సర్వ్ చేసేసుకోండి మీకు నచ్చిన చట్నీతో. నేనైతే ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇందులో మనము వెజిటబుల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫైబర్ కానీ కాల్షియం కానీ చాలా బాగుంటుందన్నమాట. రెగ్యులర్గా చేసుకునే నార్మల్ సూజీ ఉప్మా కంటే కూడా ఇలా రాగిపిండి ఎక్స్ట్రాగా వేయడం వల్ల హెల్తీగా తయారవుతుందండి. పిల్లలకు కూడా చాలా మంచిదన్నమాట. సో చూసారు కదా, ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.